మా బిడ్డకు న్యాయం చేసి కుటుంబాన్ని నిలబెట్టేందుకు అందరూ సహకరించాలని ముస్లిం పెద్దలు వేడుకుంటున్నారు. కడప నగరంలో ఓ ముస్లిం మహిళకు వివాహమైన 3 నెలల తర్వాత భర్త కువైట్కు వెళ్లారని, అప్పటికే ఆమె గర్భవతి కావడంతో పుట్టింటిలోనే ఉండేది. కొంతకాలం తర్వాత అత్తారింటికి రావడంతో బిడ్డను ప్రసవించిన గంటకు బిడ్డ చనిపోవడంతో బిడ్డను తల్లే చంపేసిందని, ఇంట్లోకి రానియకుండా వేధిస్తున్నారని, మాకు న్యాయం చేయాలని బాధిత మహిళ కోరుతున్నారు. मेरी बच्ची की शादी हुई 3 महीने रही उनके घर में। 3 महीने के बाद मेरे घर को भेज डाली। उसके बाद बच्ची की डिलीवरी हुई। डिलीवरी होने के बाद घर को गए तो नहीं जाओ, बच्चा मर गया, चल जाओ घर को, हमारे घर में नहीं, जो बच्चे को ला जाओ कर को बोली बच्चा इंतकाल हो गया। उसके बाद आ गई, हमें भगा डाली उन्होंने, घर में भी आन दिए नहीं बच्ची को क्या। उसके बाद आ गई, घर को आने के बाद खामोश हो गई, हमें जान भी देखेंगे लेकर को। फिर होते में उनके बाबा इंतकाल हो गए तो उन्होंने आई वहाँ से, हमारे जमाई आई कोइट से। आने के बाद उनको मालूम हो जाकर उन्होंने चल गई, रात चल गई कोइट को। चल गए तो ऐसा करेंगे क्या कर को, हमें कोर्ट को डाल डाली। पुलिस वाले कहने गए तो कोर्ट को डालो जाओ कर को बोल डाली। कोर्ट में चलता था, सुन्ना ले ली, सब ले ली उन्होंने क्या। उसके बाद आको सुन्ना ले ली, अब सामान उठा डाली तो हमें कोर्ट में चलता है ले सब भी कर को बोल को खामोश नहीं। अब सामान उठा डाले तक हमें गई उनके घर को, बच्ची को बुला ले को, क्या सामान भी उठा डाली, सुन्ना भी ले ली कर को बोल को गए तो अब घर में से भगाती ही उन्होंने, घर में भी आने देते नहीं। अब बच्ची घर में है तो बच्ची को क्या खाना देते नहीं, पानी देते नहीं, टार्चर करती हैं बल्ला का, बच्ची को सता लेती हैं। मैं भेजती हूँ घर से सब भी बच्ची के वास्ते, ऐसा सताती हैं उन्होंने। आना नहीं जाओ कहती हैं। कौन की पार्टियाँ वाले कहती, हम ना पार्टियाँ वाले भी मालूम नहीं, कौन भी मालूम नहीं। हमें महिला वाले बुला ले जाकर बच्ची को बुला ले गई, हमारा चीज़ा भी सब उठा डाली, जो हमारा सुनना पैसा हमारा यह है जो भी कर बोले तो क्या भी नहीं जाओ, ले चल गई, जाओ तलाक हो गया, खुला हो गया कर को बोल कर ये करती हैं। हाँ, सब झूठे बातें बोलती हैं, खाली झूठ बोलती हैं, चलते नहीं। चुपके नहा के आको ने वो भाई को कौन की पार्टी वाली कहते आको तक सब कर डाली उन्हें हमारे साथ। तस्लीम कहते कौन की तस्लीम, उन्हें हमने मालूम ही नहीं, हमने कौन से पार्टी वाले मालूम नहीं, हमें महिला वाले बुला लग गई। सो నిన్న కాంప్రమైజ్ పెట్టినారు వీళ్ళు, మహిళా సంఘం వాళ్ళు వచ్చేసి మన సిపిఎం వాళ్ళని. ఇది మా మర్దల ఘోరంగా ఇది అన్యాయం జరిగిందని మనము ఇంటికాడ పోయినాము. పోతే వాళ్ళు ఆయన వచ్చేసి పెళ్లి చేసుకొని 3 నెలలు 4 నెలలు ఉన్నాడు ఆయన. ఆడ నుంచి కోయిట్కి వెళ్ళిపోయినాడు ఆయన. ఆయన వచ్చేసి గర్భవతి అయితే వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అత్త దగ్గర తీసుకొని వచ్చి నిలబెట్టి ఇడిసేసినారు. బిడ్డ పుట్టినాక బిడ్డ 1 గంటలో చచ్చిపోయింది. చచ్చిపోతానే వాళ్ళు నువ్వు బిడ్డకు చంపేసినావని చెప్పి కొట్లాడి వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళ అమ్మ దగ్గరనే ఇడిచిపెట్టేసినారు. ఎన్నోసార్లు పోయినాము ఇంటికాడికి, పోయినా కానీ వాళ్ళు తలుపు తీయడం లే. ఆ నుంచి వీళ్ళు 2-3 పోతే వాళ్ళు కొట్టేదానికి వచ్చి తరిమేసినారు. మేము ఆడబిడ్డ వాళ్ళం కదా అని చెప్పి వాళ్ళు రొంత మెత్తబడి మా అల్లుడు వచ్చినాక మాట్లాడదాంలే అని ఇంటికి తీసుకొని వచ్చినారు. వచ్చినాకనే ఆయన 2 సంవత్సరాల తర్వాత వచ్చినాడు. ఆయన అల్లుడు నాయన చచ్చిపోయినారు. చచ్చిపోతే వాళ్ళ బామార్ది మసీద్లో కూర్చి చూసి ఏం బాగున్నావా నమస్కారం అంటే బాగున్నానని చెప్పి ఇంటికి పోయి టికెట్ తీసుకొని మళ్ళీ రిటర్ను కోయిట్కి వెళ్ళిపోయినాడు అన్నమాట. వెళ్ళిపోతే 6 సంవత్సరాలు వెళ్ళిపోయి 2 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయినాడు. మళ్ళీ 4వ సంవత్సరం 4 సంవత్సరాలు అవుతా ఉన్నది పోయి కూడా. ఇప్పుడు దాకా అతను ఏమి జవాబు చెప్పడం లే, 10 పైసలు కూడా ఇవ్వడం లే. పాపకు వచ్చేసి ఇంట్లో తీసుకోవడం లే. పాప ఇంటిగా దగ్గర పోతే నీ తలాగ్ అయిపోయింది, నీది ఏది సులా అయిపోయింది, నువ్వు వీడికి రాగాకు, నీ మొగుడితో మాట్లాడుకో, నీ మొగుడితో అడిగి ఏం చెప్తాడు ఇను పో అని చెప్పి ఇది చేసినారు. ఆ నుంచి మహిళా మండలికి పోయినాము. మహిళా మండలి పోతే ఆమె వచ్చేసి ఏమేమి వచ్చి మాట్లాడింది చేసింది. కొన్ని రోజుల తర్వాత మన కళ్ళనే ఇది చేస్తాం, న్యాయం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తానని చెప్పి ఇంటికి పోయి మళ్ళీ ఏమైందో ఏమో వాళ్ళ పక్కనే మాట్లాడుతూ ఉన్నది ఆమె. అది ఏం తీసుకునింది, వాళ్ళు ఏమి ఇచ్చినారు, ఏం చేసినారు మనకు తెలియదు. ఆ మహిళా మండలం ఆమె వచ్చేసి ఇట్లా చేస్తూ ఉన్నది. మనకు ఇది చేస్తూ ఉన్నాం, అలా దువా చేస్తూ ఉన్నా. ఆమెకు వచ్చేసి మా మరదలకు న్యాయం చేసి పెట్టుమని. మనము న్యాయం అంటే ఆమెకు భర్తకు వాళ్ళకు ఒప్పించండి. ఆమె తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకోమనండి. ఆమెకు వచ్చేసి అమ్మ లేదు, నాన్న లేడు, ఆమె వచ్చేసి అమ్మ ఉండాలి. ఆ అమ్మకు వచ్చేసి వాళ్ళు కూడా ఏదో వాళ్ళు ఇచ్చింది తిని ఉండాల్సిండేది, కానీ వాళ్ళకి మటుకు ఎవరు సపోర్ట్ కూడా లేడు.
ఎవరో మన కల్లా మన అటు వాళ్ళు మన సంబంధం ఇచ్చిన వాళ్ళు ఇచ్చి ఇప్పుడు దాకా సంసారం జరుగుతూ ఉన్నది. పార్టీ గురించి మనకు ఏ పార్టీ గురించి మనకు సపోర్ట్ లేదు, మేము పోలేదు, మనకు ఎవరు లేరు. అల్లా తరపు నుంచి మనం దువా చేస్తూ ఉన్నాము, న్యాయం చేసి పెట్టుమని, న్యాయం కావాలా మాకు. ఇది ఇప్పుడు వచ్చేసి మొన్న మన వాళ్ళే తీసుకొని పోయి ఇంట్లో వచ్చేసి వాళ్ళు జహేజ్ ఇచ్చిన సామాన్లన్నీ అమ్ముకుంటా ఉన్నారు. అమ్ముకుంటా ఉంటే ఒకరు వచ్చేసి ఫోటో ఎత్తుకొని వచ్చి అయ్యా మీ సామాన్ అమ్మేస్తూ ఉన్నారు ఇట్లా అని చెప్పి పోయి చూస్తే వాళ్ళు ఇచ్చిన సామాన్ మటుకు తీసుకొని పోయిన బండికి మటుకు అంతా ఫోటో వీడియో చూసుకొని తీసుకొని వచ్చినాము. వచ్చినాక మీ సామాన్కి అంతా అమ్మేసినాము, ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పినారు.